అసలు శ్రీకాంతాచారి అసలు ఎందుకు చేయాలనుకుంటున్నాడు ఇంత గ్రాండ్గా? ఒకరోజు అమ్మవారు లాస్ట్ ఫ్రైడే రోజు ఈసారి కూడా ఎలా చేస్తున్నారు బోనాలు అనేసి నాకు కల రావడం జరిగింది. ఓకే, ఈ లాస్ట్ మొన్న ఫ్రైడే రోజు. మొన్న ఫ్రైడే రోజు. ఓకే. సో అమ్మవారి గురించి చెప్పడం జరిగింది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ విగ్రహం తీసుకెళ్ళి మళ్ళీ కింద తీసుకొచ్చినాము. విగ్రహం తీసిన తర్వాత అమ్మవారు నిలబడి స్వయంగా ఇట్లా జిల్కరించి ఇట్లా ఇరవై అన్ని ఎంటికలతో జిల్కరించి బయటికి ఆ గుళ్ళ బయటికి రావడం జరిగింది. మీరు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. అమ్మవారిని చూసి 45,000 వస్తుంది అన్నావు, 20,000 ఇంట్లోకి పెడతావు. సో 25,000 ఒక 10,000 పక్కన పెట్టి అభిషేకాలకు ఒక 15,000 సిటీలోకి వెళ్ళిపోతాయి. మరి గోల్డ్ అంతా ఎడిగిన వచ్చింది అంటే హైదరాబాద్ అనగానే గోల్డ్ మ్యాన్లు ఎక్కువ మంది ఉన్నారు, నేను కూడా గోల్డ్ మ్యాన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? అమ్మవారి భక్తులు ఉంటారు, ఎందుకు ఉండరు? అమ్మవారి భక్తులు ఇంతగానం గోల్డ్ వేసుకొని గోల్డ్ మ్యాన్ లాగా తిరుగుతారా? ఆ కమిటీ పడ్డము ఒక ఆయన నన్ను గల్లా పట్టుకున్నాడు, రే పూరా బయట పోయి నిలబడిపో, వీడని నిలబడ్డావు అని అనడం జరిగింది నన్ను. రేపు ఆ రోజు నన్ను గల్ల పట్టుకొని గుంజకపోతే మేము ఏడు ఉంటుండో మాకు తెలియదు అన్న. మీ ఆశీర్వాదం వల్ల ఈరోజు నా ఒక్కరిని కొట్టినావు, నువ్వు 28 కులవృత్తులకి న్యాయం జరిగిందని ఆయనకు నమస్కరిస్తా. అయితే నేను ఒకసారి ఎంక్వైరీ చేసినప్పుడు చెప్పారు ఆ ఏరియా మొత్తం ముస్లింలే ఉంటారు, వీళ్ళ ఒక్క కుటుంబమే హిందూ కుటుంబం అని చెప్పి. అవునవును. సో ఎప్పుడన్నా వాళ్ళు మరి మీరు ఒక్కళ్ళు ఎందుకుంటారా, మీరు కూడా వెళ్ళిపోండి అని చెప్పి ఎప్పుడన్నా ముస్లింలు మాట్లాడడం అది ఏదైనా జరిగిందా? ఓకే. ఇప్పుడు నా ఊరేగింపు ఉన్నది, మా బస్తీ అంతా ముస్లిం వాళ్ళు ఉన్నారు, నా ఊరేగింపులో అందరు ముస్లిం వాళ్ళు కూడా ఉండి ముందుండి ఈ ఊరేగింపు నడిపిస్తారు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో హైదరాబాద్ అనగానే ఆషాఢ మాసంలో గుర్తుకొచ్చే పండగ బోనాలు. సో ఆ బోనాలు అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది మళ్ళీ గోల్కొండ అనగానే గుర్తుకొచ్చేది శ్రీకాంతాచారి. సో శ్రీకాంతాచారి బోనాలు అంటేనే అసలు వేరు. సో గోల్కొండ అనగానే శ్రీకాంతాచారి పేరు ఎక్కువ వినిపిస్తుంది ఈ మధ్యలో. సో అసలు ఎందుకు వినిపిస్తుంది ఏందని చెప్పేసి తెలుసుకోవడానికి అన్న దగ్గరికి రావడం జరిగింది. సో నమస్తే అన్న. నమస్కారం అన్న. ఎట్లున్నారు అన్న? బాగున్నా అన్న. సో ఈసారి ఎట్లా జరగబోతుంది గోల్కొండ బోనాలు? ఆషాఢ మాసం బోనాలు 7th జూలై నుంచి ఆగస్ట్ 4 వరకు జరుగుతున్నాయి. మన సండే రోజు ఊరేగింపు రిసాలా బజార్ గోల్కొండ పోలీస్ స్టేషన్ నుంచి గోల్కొండ బంజే దర్వాజా నుంచి గోల్కొండ కోటకు తీసుకురావడం వెళ్తుంది. సో గత సంవత్సరం మీరు చూసినట్టున్నారు, అదే దానికన్నా పెద్ద ఎత్తున ఊరేగింపు రిసాలా బజార్ నుంచి 100 మంది పోతరాలతోని, తర్వాత మన భరత్ అన్న గారు, తల్వార్ శివన్న గారు, అలాగే రాకేష్ బోనమన్న గారు ఈ బోనాలలో ముందుండి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం కార్యక్రమం. ఓకే. అంటే 100 మంది పోతరాజులతోటి మీరు లాస్ట్ టైం కూడా చేసారు అనుకుంటా. సో అంటే ఇది నంబరింగ్ ఎందుకు పెట్టుకున్నారు 100 పోతరాజులని? 100 పోతరాలని లాస్ట్ ఇయర్ మేము 75-80 పోతరాజులు ఉండే. ఈసారి కూడా 100 పైనే అవుతారని ఒక అంచనా. ఓకే, ఒక అంచనా. అసలు శ్రీకాంతాచారి అసలు ఎందుకు చేయాలనుకుంటున్నాడు ఇంత గ్రాండ్ గా? నాకు తెలిసి మీరు ఒక 3-4 సంవత్సరాల నుంచి గోల్కొండ బోనాలు ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు. అది కూడా లాస్ట్ టైమే మీరు ఏనుగు పైన అంబరి పైన మీరు దేవతను తీసుకొని రావడం జరిగింది. సో అది ఫస్ట్ టైం. అంటే ఎందుకు ఇదంతా? ఇది గోల్కొండ కోటలో వాస్తవంగా జగదాంబ అమ్మవారు మరియు మహాంకాళి అమ్మవారు ఉన్నారు, ఇద్దరు అమ్మవారు ఉన్నారు. ఒక అమ్మవారు జగదాంబ అమ్మవారు, మహాంకాళి అమ్మవారు. మహాంకాళి అమ్మవారికి మా తాత ముత్తాతల నుంచి మేము ఆ దేవాలయం పూజారిగా చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు మా సాయిబాబాచారి గారు ఆ దేవాలయం పూజారి చేసుకుంటా, మా నాన్నగారు అలాగే సురేష్ చారి గారు, నేను ఆ దేవాలయానికి పూజారిగా మేము చేసుకుంటూ వస్తున్నాము. అయితే ఒకరోజు అమ్మవారు లాస్ట్ ఫ్రైడే రోజు ఈసారి కూడా ఎలా చేస్తున్నారు బోనాలు అనేసి నాకు కల రావడం జరిగింది. ఓకే, ఈ లాస్ట్ మొన్న ఫ్రైడే రోజు. సో అమ్మవారికి నేను చెప్పడం జరిగింది, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈసారి కూడా అమ్మవారికి కళ్ళు శాఖ, అంటే లాస్ట్ ఇయర్ మేము కళ్ళు శాఖ మిస్ అయినాము ఒకటి. ఓకే. సో ఈసారి కూడా అమ్మవారికి కళ్ళు శాఖ పెట్టి అమ్మవారి మా ఇంట్లో నుంచి తీసుకొని పోవడం జరుగుతుంది. ఓకే. అంటే ఎట్లా కనిపించింది అమ్మవారు కళలో? అంటే ఇప్పుడు గోల్కొండ కోటలో ఇది స్వయంభూగా వెలిసిన విగ్రహాలు అవి. అవును. ఆ రాజుల కాలం నుంచి. అవును. సో దీని కూడా ఏంటంటే ఆ విగ్రహాల అమ్మవారి కవచం ఉన్నది అన్నట్టు. ఆ కవచము
స్వయంభూ ఉన్న విగ్రహం పైన కవచంగా పెట్టడం జరుగుతుంది. ఓకే ఆషాఢ మాసం ఫస్ట్ పూజ రోజు పెట్టడం జరుగుతుంది. ఓకే తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ కవచం తీయడం జరుగుతుంది. ఓకే అయితే పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ సంవత్సరం ఆ కవచం తీసిన తర్వాత అమ్మవారి స్వయంభూ విగ్రహం నేనే తీస్తాను, గుమ్మడికాయ కొట్టి ఓకే నిమ్మకాయలు కట్ చేసి అమ్మవారికి ఆరతి ఇచ్చి గుమ్మడికాయ ఆరతి ఇచ్చేసి ఆ గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఆ కవచం ఇప్పడం జరుగుతుంది. ఓకే ఇప్పిన తర్వాత మొత్తం కుంకుమ పసుపులు అమ్మవారు మహాంకాళి అమ్మవారు ఉండే అది చూసిన తర్వాత నాకు ఎక్దం పెయ్యి అంతా జీలకర్ర ఇచ్చింది. ఆ విగ్రహం తీసుకెళ్ళి మళ్ళీ కింది తీసుకొచ్చినాము. విగ్రహం తీసిన తర్వాత అమ్మవారు నిలబడి స్వయంభూగా ఇట్లా జీలకర్ర ఇచ్చి ఇట్లా అన్ని ఎంటికలతో జీలకర్ర ఇచ్చి బయటికి ఆ గుళ్ళలోంచి బయటికి రావడం జరిగింది. ఓకే సో అది మీకు మేలుకి వచ్చిందా మరి అప్పుడు? నా ఎందుకంటే ఇప్పుడు నేను చూసిన అమ్మవారిని ఆ రోజు ఆ కవచం తీసిన తర్వాత అమ్మవారు స్వయంభూ విగ్రహం చూసిన. అమ్మవారు ఏంటంటే ఆ విగ్రహం కవచం పెట్టినందుకు లోపల కూర్చొనే ఉందన్నట్టు. ఇక ఆ విగ్రహం తీసేసిన తర్వాత పెయ్యంతా దులుపుకొని అమ్మవారు బయటికి గుళ్ళకి బయటికి వెళ్ళడం వచ్చింది. ఇది రియల్ మీ కళలోనా? నేను ఆ కవచం తీసిన రాత్రి రోజు అంటున్నా. ఓకే రాత్రి బోనాలు అయిపోయినాక మనం అమ్మవారి పై విగ్రహం తీసేస్తాం కదా, ఆ రోజు రాత్రి చూసిన కళలో. భయం అనిపించలేదా మీకు? భయం అనిపించింది, ఎందుకంటే ఆ గుళ్ళోనే మనం సేవలు అంటే అదృష్టం నాకు అది. అంటే అదృష్టం. ఇంకోటి ఏంటంటే అమ్మవారికి పూజ చేయడం వేరు, అమ్మవారిని ఇట్లా చూడడం వేరు. అంటే ఒక షాకింగ్, ఒక భయం అనేది ఒకటి ఏర్పడుతుంది అంటే అమ్మవారిని చూడంగానే. సో అట్లేమన్నా అనిపించిందా? నాకు ఇది సెకండ్ టైం. ఇది ఫస్ట్ టైం అయినప్పుడు నేను మా నాన్నగారికి మా పెద్దలకి ఇంటి పెద్దలకు చెప్పడం జరిగింది. అయితే అమ్మవారు నీకు కనిపించింది, నువ్వు అమ్మవారి గుడిలో కూర్చుంటున్నావు, నీకు కనిపించింది అమ్మవారు అని చెప్పారు. ఒకసారి ఏంటంటే నేను దూరం నుంచి 2 గంటల రాత్రి నుంచి రోడ్ పైన వస్తున్నా 2 గంటల నుంచి. ఆ మిడ్ నైట్ 2 గంటలకి భయంతో 2 అవుతుంది చీకట్లో, ఇక ఎవరు లేరు కదా అనుకున్నా. కానీ నా వెంకల్నే గ్రీన్ కలర్ చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని నా వెంకల్ ఆమె వచ్చినట్టు ఒకసారి అనిపించింది. ఆ విషయం నేను ఒకసారి చెప్పడం జరిగింది అప్పుడు. ఇక తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ బోనాలలో అమ్మవారు కవచం తీసినప్పుడు ఆమె ఆ కవచం తీసిన తర్వాత అంటే ఇప్పుడు కట్టేసినాక ఇలా బయటికి వెళ్తే నేను జీలకర్ర వేసుకుంటారు కదా, అట్లా జీలకర్ర వేసినట్టు అమ్మవారు బయటికి వచ్చింది. మహాంకాళి అమ్మవారిని మీరు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. అది అమ్మవారిని చూసిన. ఓకే సో అంటే మరి ఇప్పుడు అమ్మవారు మొన్న ఫ్రైడే రోజు కళలో వచ్చింది కదా. అవును. సో ఎట్లా చేయబోతున్నావు అన్నప్పుడు ఏమైనా చెప్పిరా మీరు అమ్మవారికి? నేనైతే షాక్ అయినా. ఫస్ట్ ఒకసారి కలవడ్డది, 2 సార్లు కల అయింది. 3వసారి అమ్మవారు ఏంటంటే అరే ఈసారి బోనాలు ఎలా జరుగుతున్నాయి అని ఒక కళ రావడం, అడగడం, ఆమె అమ్మవారు అడగడము. తో అదేవిధంగా గత సంవత్సరం మేము చేసిన బోనాలు ఆ విధంగానే ఈసారి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం అలాగే ఉంటుంది అనేసి గుమ్మడికాయలతోని అమ్మవారికి డిస్ట్రిబ్యూట్ చేయడము, అలాగే కళ్ళు సాగబెట్టి అమ్మవారిని బయలుదేరి తీసుకోవడం అని నేను అమ్మవారికి చెప్పడం జరిగింది కళలో. ఓకే సో అంటే ఈసారి మళ్ళీ మీరు గ్రాండ్గా చేయబోతున్నారు. అదే విధంగా లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకా పెద్ద ఎత్తున చేద్దామని ఉన్నాను. ఓకే అయితే లాస్ట్ టైం శ్రీకాంతాచారి డబ్బులు ఎన్ని ఖర్చు అయింది? లాస్ట్ ఇయర్ బోనాలకు 4 లక్షలు ఖర్చు అయినాయి నాకు. 4 లక్షలు? 4 లక్షలు. సో ఈసారి ఎన్ని లక్షలు ఖర్చు చేయబోతున్నారు? ఈసారి కూడా నాకు 1 లక్ష పెరిగాను, 5 లక్షలన్నర అట్లా 5.5 వరకు ఖర్చు రావడం జరుగుతుంది. ఓకే అసలు శ్రీకాంతాచారి ఏం పని చేస్తాడు? శ్రీకాంతాచారి ప్రైవేట్గా ఒక స్కూల్లో జాబ్ చేస్తాడు. ఓకే తర్వాత నేను ఆ పైసలతోని కొన్ని 2 చిట్టీలు వేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ బోనాలకి, తర్వాత ఇఫ్తార్ పార్టీకి. ఓకే అవును, ఈ చిట్టీలు వేసి ఈ అమ్మవారి ఊరేగింపు గురించి నేను చేయడం జరుగుతుంది. నిజంగా చిట్టీలు వేస్తారా? ఏదో నాకు మీడియా కాబట్టి ఏదో చెప్పాలని చెప్పేసి చెప్తున్నా. లేదు చిట్టీలు వేస్తా. నేను ఎందుకు దాచిపెట్టాలి, నేను చిట్టీలు వేస్తా. ఆ అమ్మవారి ఊరేగింపు గురించి 4 లక్షల నుంచి 5 లక్షలు ఒక చిట్టి వేస్తా, ఇంకోటి ఇఫ్తార్ పార్టీ గురించి 1 లక్ష రూపాయలు చిట్టి వేస్తా. ఓకే వేసి చేయాలనేసి నాకు అమ్మవారు కళలు వచ్చింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కళలు వచ్చింది. ఎందుకంటే గోల్కొండ కోటలో 2 అమ్మవార్లు ఉన్నారు. జనాలకి ఏంటంటే జగదాంబ అమ్మవారు ముందే ఉందని అందరు చూసుకుంటారు, కానీ ఎంకల మహాంకాళి అమ్మవారు కూడా ఉన్నది. 2 గుళ్ళు ఉన్నాయి పైన. అయితే ముందు గుడి కాడ ఉన్న దేవాలయము మళ్ళీ ఇంకల గుడి కూడా సేమ్ అమ్మవారు. మా జగదాంబ గోల్కొండ పేరు ఏంటంటే శ్రీ గోల్కొండ జగదాంబ మహాంకాళి దేవస్థానం. అంటే జగదాంబ అమ్మవారు ముందు, మహాంకాళి అమ్మవారు ఎంకల. ఆ దేవాలయాన్ని పూజారిగా మేము చేసుకుంటూ వస్తున్నాం. అంటే 2 టెంపుల్లని అంటే భక్తులు దర్శించుకుంటున్నారా ఇప్పుడు? 2 భక్తులు ఆ దేవాలయం అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు లంగరోజ్, కార్వాన్, జియాగూడ ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికీ ఏంటంటే ఈ ఎంకల గుడి కూడా తెలుసు వాళ్ళకి. అక్కడ తీసుకొచ్చి నైవేద్యాలు ఎక్కియడము, కళ్ళు సాక ఎక్కియడము, అమ్మవారికి ఓడి బియ్యాలు పోయడము అని తెలుసు. కానీ ఇంకో పబ్లిక్ ఏంటంటే కొంతమందికి రెస్ట్లోనే ముందు దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం జరిగిపోతుంది. అయితే ఇంకల గుడి కూడా ఉంది ఒకటి, మహాంకాళి అమ్మవారు. ఆ గుడికి కూడా భక్తులు వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. అంటే మీ తాత ముత్తాతల నుంచి జరుగుతుందని అంటున్నారు కదా. సో అంటే ఏం చేస్తుండే తాత ముత్తాతలు గుడిలో?
ఇప్పుడు ఈ దేవాలయం గోల్కొండ జగదాంబ మహంకాళి దేవాలయానికి 28 కులవృత్తులు వాళ్ళు ఉన్నారు. ఓకే. ఆ 28 కులవృత్తుల వాళ్ళు మాకు ఒక వృత్తి ఏంటంటే మేము విశ్వబ్రాహ్మణం. ఓకే. మా వృత్తి కమ్మరి మరియు ఒడ్రంగి. ఓకే. సో ఆ నిజాం సర్కార్ టైంలో అన్ని దేవాలయానికి కులవృత్తులు వాళ్ళు ఉన్నారు. సో ఈ గోల్కొండ కోటకు కూడా 28 కులవృత్తులు వాళ్ళు ఉన్నారు. ఓకే. అయితే ఆ కులవృత్తుల్లోనూ మాకు ఆ ఇంకలగుడి మహంకాళి దేవాలయం పూజారిగా మేము ఆ గుడిలో కూర్చోవడం జరుగుతుంది. ఓకే. అంటే మీకు స్టోరీ అంతా తెలిసి ఉండొచ్చు నాకు తెలుసు. అంటే మీ తాతలు కానీ మీ నాన్నగారు కానీ చెప్పుండొచ్చు. అసలు గోల్కొండ కోటపైకి అసలు దేవాలయం ఎట్లొచ్చింది? గోల్కొండ కోటలో ఏ గుడి చూసినా, మీరు యాదగిరిగుట్ట చూసినా, తిరుపతి చూసినా, శ్రీశైలం చూసినా, అమ్మవార్లు కానీ దేవుళ్ళు కానివ్వండి, కొండపైన ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే. ఎందుకంటే అక్కడ కూర్చొని తపస్సు చేసినా ఎలాంటి జనాలు కానీ ఎవరు రాకుండా ఆ పూర్వకాలంలో దేవులు కొండలపైన వెళ్చడం అది అప్పుడు ఉండే అన్నట్టు మా తాత చెప్పింది. ఓకే. నేను మీరు చూసుకోండి, శ్రీశైలం పైన కొండపైనే ఉంది, తిరుపతి కూడా కొండపైనే ఉన్నది, యాదగిరిగుట్ట కూడా కొండపైనే ఉంది. ఇది నిజాం కాలంలో ఆ టైంలో రాజుల కాలంలో కూడా పెద్ద కొండ ఇది, గొల్లకొండ ప్లస్ గోల్కొండ మొత్తం కొండ ఇది. కొండ పైన అక్కడ రాజుగారి గది దగ్గర అమ్మవారు వెలిచడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో కుతుబ్ షాహీ కాలంలో అమ్మవారిని అమ్మ ఇక్కడ కాకుండా కొండ కింద వెలవాలనేసి కోరడం జరిగింది రాజుగారు. సో మీరు చూడొచ్చు, గోల్కొండ అమ్మవార్లు ఇద్దరు 2 కొండల కిందనే అమ్మవారు స్వయంగా వెళ్ళడం జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు ఆ టెంపుల్లో బోనాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి గోల్కొండ ఇప్పుడు నేను 5th జనరేషన్, ఒక 800 సంవత్సరాల కింద నుంచే బోనాలు చేయడం జరుగుతుంది. అసలు హైదరాబాద్ లా అట్లాగే గోల్కొండలో బోనాలు అసలు ఎందుకు చేస్తారు? పూర్వకాలంలో గత్తెర అనే ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధితోని చర్మ వ్యాధి, అలాగే కురుపులు రావడము, అలా వ్యాధి రావడంతో ఆ టైంలో అమ్మవారికి పూనకాలు, కొంతమందికి పూనకాలు రావడము, అమ్మవారి పేమి వచ్చేసి నాకు ఇలా కళ్ళు సాక కానివ్వండి, గుమ్మడికాయలతోని బలి చేయడం కానీ ఇస్తే దాన్ని బట్టి అమ్మవారి శాంతి. అందుకే పురాణపూల్ ఉంది కదా, పురాణపూల్ ఏరియా, ఆ నది కూడా ఫుల్ అయిపోయింది అప్పుడు ఆ టైంలో, మూసి నది గత్తెరతోని. ఇక అంతా గత్తెర రావడం, అందరు చర్మవాది రావడంతో అక్కడ ఉన్న కొంతమంది పెద్ద మనుషులు, పంతులు అందరూ అడగడం, శుభశక్తులతో అడగడంతో అప్పుడు ఈ అమ్మవారికి శాంతి పూజ కార్యక్రమం చేస్తే ఈ గత్తెరవాది అనేది వెళ్ళిపోతుంది. అలాగే శాంతి పూజలు ఏంటంటే పచ్చికుండలో కళ్ళు ఒకటి, ఇంకోటి అమ్మవారికి పరమన్నము, బోనము సమర్పిస్తే ఇది వ్యాధి అంతా తొలగిపోతుంది. అలాగే మనం ఇంటికి కడప కూడా వేస్తాము, కడపకి పసుపు కుంకుమ పెడతాము, ఆ కడప గురించి పసుపు కుంకుమ పెట్టడము, తోరణాలు కట్టడము, అట్లా శాంతి గురించి పూజా కార్యక్రమం చేసేవాళ్ళు అప్పుడు బోనాలు అంటే. ఓకే. సో అంటే ఈ బోనాలన్నీ ఇట్లా చేస్తూ ఉంటారు కదా. సో మీరు July 7th రోజు అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది? July 7th ఏంటంటే ఆషాఢ మాసం అమాస, 5th జూలై బేస్తరం రోజు అమాస అవుతుంది. అమాస నుంచి అమాస ఒకవేళ మంగళవారం వస్తే బేస్తరం పూజ అవుతుంది. ఒకవేళ శుక్రవారం అమాస వస్తే ఆదివారం రోజు మనకి బోనాలు అవుతాయి ఆషాఢ మాసంది. అంటే నెల రోజులు. గోల్కొండ ప్రత్యేక కూడా ఏంటంటే జంట నగరాల్లో బోనాలు ఆదివారం రోజు బోనాలు అవుతాయి, నెక్స్ట్ డే రంగం కార్యక్రమం అవుతుంది. అయితే గోల్కొండలో ఏంటంటే నెల రోజుల పాటు, అంటే 7th జూలై నుంచి August 4th వరకు 9 వారాలు పూజలు అవుతాయి అమ్మవారికి, ప్రతి గురువారం మరియు ఆదివారం. ఇంకోటి అది గోల్కొండ కోట కూడా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో ఉంది. ఎలాంటి టికెట్ కూడా ఉండదు, అంటే బేస్తారము ఆదివారం టికెట్ ఉండదు, ఫ్రీగా అందరూ ఆ గుడికి కూడా రావచ్చు ఆ రోజులలో. నెల మొత్తంలో కూడా బేస్తారము ఆదివారం. సో ఈ రోజులలో బోనాలు అక్కడ జరుగుతాయి. అలాగే మంగళవారము బుధవారం చేస్తారు, నెల రోజుల పాటు జరుగుతాయి కోటలో కూడా. బేస్తారం ఆదివారం ఫ్రీగా టికెట్ ఉంటుంది. ఇంకోటి కోట లోపట ఎలాంటి టికెట్ ఉండదు అన్నట్టు, భక్తులు వచ్చి అక్కడ బోనాలు వండుకోవడం కానివ్వండి, అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, హాస్పిటల్ ఫెసిలిటీ ఉంటుంది, ఆ తర్వాత అక్కడ ఉన్న R&B డిపార్ట్మెంట్ అంతా అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి అక్కడ. ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాట్లు ఉంటాయి అక్కడ. అంటే ఇప్పుడు గోల్కొండలో దేవాలయానికి ఫస్ట్ బోనం ఎప్పుడు వెళ్తుంది? ఫస్ట్ బోనం 28 కులవృత్తుల ఆధ్వర్యంలో 7th జూలై రోజు మధ్యాహ్నం 12 గంటలకి బంజారీ దర్వాజా నుంచి గోల్కొండ కోటకి తీసుకోవడం జరుగుతుంది. ఆ బోనం పేరు ఏమని ఉంటుందా? బోనం పేరు సర్కార్ బోనం. అది 28 కులవృత్తుల ఆధ్వర్యంలో వెళ్తుంది. ఓకే. అంటే సర్కార్ బోనం అంటే గవర్నమెంట్ ఇచ్చిన బోనం అన్నమాట. సర్కార్ అంటే గవర్నమెంట్ అంటే పూర్వకాలంలో గవర్నమెంట్ అలాంటి ఏం లేకుండా అప్పుడు నిజాం సర్కార్ ఉంటుండే. సర్కార్ అనేది నిజాం సర్కార్ పేరు. ఆ సర్కార్ అనేటి ఆయన ఈ బోనం గురించి పైసలు ఇవ్వడం జరుగుతుండే అప్పుడు. ఇప్పుడు కూడా
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆ బోనాన్ని గురించి ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే దాని పేరే సర్కార్ బోనం. అంటే ఆ టైంలో పూర్వకాలం నిజాం రాజుల కాలం నుంచి ఆ బోనం తీయడం జరుగుతుంది. దానిపైన సర్కార్ బోనము అది దేవాలయ కులవృత్తుల ఆధ్వర్యంలో వెళ్ళడం జరుగుతుంది. ఓకే, అదే ఫస్ట్ బోనం. అది ఫస్ట్ బోనం. దాని తర్వాత నెక్స్ట్ అంటే అమావాస్య ఈ రోజు వస్తే దాని తర్వాత మంగళవారం గానీ గురువారం గానీ సండే రోజు గానీ నెక్స్ట్ ఈ సర్కార్ బోనం సర్కార్ బోనంతో పాటు మహాంకాళి అమ్మవారి విగ్రహము, మన జగదాంబ అమ్మవారి విగ్రహము, తర్వాత అమ్మవారి పీఠ మీద పెట్టుకొని మన చాకలి రాజన్న అని ఉన్నారు ఒక ఆయనే అమ్మవారిని ఎత్తుకుంటాడు. అక్కడ నుంచి మన కుమ్మరి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బోనం ఎత్తుకోవడం జరుగుతుంది. ఎత్తుకొని 28 కులవృత్తుల ఆధ్వర్యంలోనే అమ్మవారు కోట లోపలికి వెళ్తుంది. అయితే 28 కులవృత్తుల వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ కులవృత్తుల అధ్యక్షులు కూడా సాయవాచారి గారు గత 14 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఐడెంటిఫికేషన్ గురించి కూడా ఫైట్ చేయడం జరిగింది. వాళ్ళకి భత్యం గురించి ఫైట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎండోమెంట్ ద్వారా ఐడెంటిటీ కార్డు కూడా ఇప్పించడం జరిగింది. అంటే కులవృత్తి మొత్తంకి కొన్ని జాగాలలో కులవృత్తి లేదు ఇప్పుడు. అంటే వాళ్ళ వృత్తిని వాళ్ళు మర్చిపోవడం జరుగుతుంటే ఒక 14 సంవత్సరాల నుంచి ఆయన కూడా ఫైట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కులవృత్తుల వాళ్ళకి ఆ రోజులలో ఏం చేస్తారు ఈ నెల రోజులు బోనాల టైంలో? అంటే వాళ్ళకు పని ఏమైనా ఉంటుందా? అయితే చెప్తాను. కులవృత్తుల దాంట్లో 28 మంది ఉన్నారు కదా, అందులో బ్రాహ్మణ ఉన్నాడు, చాకలైన ఉన్నాడు, అందులో మంగళైన ఉన్నాడు, దేవదాసి అని ఉన్నది, పంబాల ఉన్నది, జంబడీకా అని ఉన్నది, ఇంకోటి బ్యాగర్ అని ఉంది, డప్పు అని ఉంది, మంగలి అని ఉంది. ఇవన్నీ కులవృత్తులు. ఒడ్రంగి అని ఉంది, కమ్మరి అని ఉంది. ఇలాంటి కులవృత్తులు ఉన్నారు. అంటే వీళ్ళందరికీ అంటే నెలకి వీళ్ళకు జీతం అనేది సాలరీ అని ఏదన్నా ఉంటుందా, లేకుంటే ఓన్లీ బోనాల టైంలో? ఓన్లీ ఆషాఢ మాసం నెల రోజులోపటినే ఈ 9 వారాల్లోనే వచ్చి ఆ దేవాలయానికి పనిచేసి వెళ్తాం అందరం కులవృత్తుల వాళ్ళు. ఎంత వస్తుంది అప్పుడు వీళ్ళకి కుల వృత్తుల వాళ్ళకి ఎంత వస్తుంది? 2011లో వీళ్ళకి 500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది నెల మొత్తానికి. దాని తర్వాత 2012 నుంచి శైవాచారి ఆధ్వర్యంలో ఒక్కొక్క చైర్మన్ గారిని అడిగి, సార్ ఇట్లా ఒక లేబర్ని తీసుకొచ్చి మనం పని చేపిస్తే 800 రూపాయలు 1000 రూపాయలు ఇస్తాం. ఒక లేబర్ని తీసుకొచ్చి ఒకరోజు పని చేపిస్తే మేము గత ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం, ఒక భత్యం పెంచాలి అనేసి అనడం జరుగుతుంది. భత్యం అంటే ఇది అమౌంట్. అయితే మనకు అప్పుడు 500 నుంచి 1100 అయింది, 1100 నుంచి 1500 అయింది, 1500 నుంచి 2000 అట్లా మాకు లాస్ట్ ఇయర్ 4000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలా మా పెద్దలు రాజు ఉస్తాద్ గారు ఈ కులవృత్తుల అడ్వైజర్ ఉన్నారు, ఆయన కూడా మాకు చాలా ఫైట్ చేయడం జరిగింది. అలాగే కరణ్ కుమార్ అన్న గారు కూడా మాకు అడ్వైజర్గా ఉండి ఆయన కూడా మాకు సేవలు అందించడం జరిగింది. అంటే ఇంతమంది పని చేస్తేనే అక్కడ బోనాలు అయితే గోల్కొండలో ఇదే గుడి కాదు, అన్ని గుళ్ళు హైదరాబాద్లో ఉన్న లాల్ దర్వాజా గుడి కానివ్వండి, సికింద్రాబాద్ గుడి కానివ్వండి, కార్వాన్ దర్బార్ మైసమ్మ గుడి కానివ్వండి, అన్ని గుళ్ళకి. అయితే ఇంతకు ముందుకు మీరు కుల వృత్తుల వాళ్ళ గురించి మాట్లాడుతుంటే దేవదాసి అని కూడా ఒకటి మాట్లాడారు. ఇప్పటికి దేవదాసులు ఉన్నారా? ఉన్నారు. అమ్మవారికి ఆరతి ఉదయము తర్వాత సాయంత్రం ఆమె ఆరతి ఇచ్చినాకనే దేవాలయం క్లోజ్ అవుతుంది. ఇప్పుడు కూడా బోనాల టైంలోనా లేకుంటే నార్మల్ టైంలో అయితే దేవాలయం సంబంధించిన అక్కడ సర్వేశన్న గానీ రాములన్న గారు ఉంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు ఆ దేవాలయంలో ఉంటారు. పూజ దీప నైవేద్యం కార్యక్రమాలు అవుతాయి. ఈ బోనాలలో ప్రత్యేకత ఏంటంటే ఆ కుల వృత్తిలో వాళ్ళ వృత్తిలో వాళ్ళు డప్పు, కొమ్ము, చాకలి, మంగలి వాళ్ళ వృత్తిలో వాళ్ళు చేస్తారు అన్నట్టు. అయితే ఈ దేవదాసి అన్న ఆమె కూడా రాజమణి అక్క ఉంది మాకు. ఆమెనే అమ్మవారికి ఉదయం కానీ రాత్రి కానీ ఆరతి ఇచ్చినాకనే దేవాలయం క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు దేవదాసి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు కూడా ఇట్లా పరంపర వాళ్ళు వస్తూనే వస్తున్నారు. ఎందుకంటే ఆ వృత్తిని మనం 2011 నుంచి 14 ఇప్పుడు ఈ 14 సంవత్సరాల నుంచి ఆ వృత్తిని కాపాడుకుంటా అమ్మ మీరు రావాలి, ఈ వృత్తి మనకి పూర్వకాలం నుంచి వచ్చింది, తాతల కాలం నుంచి వచ్చినందుకు మనం చేసుకుంటూ వెళ్తున్నాం దేవాలయానికి. గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా ఉందా? గవర్నమెంట్ సపోర్ట్ ఫైట్ చేయడం వల్లనే ఇంత దూరం రావడం జరిగింది. లేకుంటే 11 ముందు మాకు ఎవరు గుర్తింపు లేకుండా మాకు 11 తర్వాత మేము ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి ఎండోమెంట్ అప్రోచ్ అయినాం. మేము ఈ దేవాలయం కులవృత్తులు ఉన్నారు అనేసి. వాళ్ళైతే ఫస్ట్ ఎండోమెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు ఈ దేవాలయం కులవృత్తులు ఉన్నారా లేరా అనేసి. తర్వాత మేమే రిప్రజెంటేషన్ లెటర్ పెట్టి బోనాలో మేము ఉంటాము అని చెప్పి చూపించిన తర్వాత అప్పుడు మా కులవృత్తుల వాళ్ళకి ఐడెంటిటీ కార్డు కానీ డ్రెస్ కోడ్ కానివ్వండి సొంత డబ్బులతో చేయించుకున్నాం ఫస్ట్ మేము. దాని తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత అప్పుడు మాకు గుర్తించడం జరిగింది. అంటే ఇది పూర్వకాలం నుంచి తాత ముత్తాతలు చేస్తూ వస్తున్నాం మేము. ఇక అది మొత్తం క్లోజ్ అయ్యే లెవెల్ అయిపోయింది. అంటే ఎవరు కొంతమంది చేస్తలేరు, కొంతమంది వదిలేసారు. ఇప్పుడు ఈ గత 14 సంవత్సరాలు కులవృత్తుల ఆధ్వర్యంలో బోనాలు కులవృత్తుల ఆధ్వర్యంలో దేవాలయం చేస్తున్నారంటే అన్ని దేవాలయ కులవృత్తులు మా తాత కూడా చేస్తుండే. ఇప్పుడు నేను కూడా పోతా గుడికి, నేను కూడా చేస్తా అనేసి ముందు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు డాడీ చేసిండు, మాకు ఒక చేసేది నెల రోజులే. ఆ నెలలో కూడా మేము ఎందుకు మాకు అవకాశం దొరికింది. ఇప్పుడు దేవాలయం కూర్చుంటాం మహాంకాళి పూజారిగా, ఆ గుళ్ళో కూర్చొని మేము సేవలు చేసుకుంటూనే ఉన్నాం. మా అదృష్టం అదిగా.
అంటే అందరూ కూడా ఇప్పుడు ఏమైందంటే అందరూ బయటికి రావడం జరిగింది, కులవృత్తులు అందరూ. అరే మన వృత్తిని మనం కాపాడుకోవాలి, మన ఈ దేవాలయానికి ఉన్నాము, ఈ దేవాలకు సేవలు అందించాలి. అంటే వాళ్ళు కూడా అందరూ చదువుకొని సెటిల్గా అందరూ సెటిల్ అయి ఉన్నారు, జాబులు చేస్తున్నారు. కానీ ఆ నెల రోజుల్లో 9 వారాల లీవ్ పెట్టుకొని నా వృత్తి నేను చేసుకుంటా అని కూడా పని చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఓకే, అది. సో అంటే వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? మా గోల్కొండ సాయిబాబాచారి గారు. ఓకే, ఆయన ఆధ్వర్యంలో, ఎందుకంటే గోల్కొండ టెంపుల్ 2011లో. ఇప్పుడు సాయిబాబాచారి గారి గురించి మీరు చెప్తున్నారు కదా, సో ఆయన వెంటుండి ఎవరు నడిపించారు? వెంట ఉండి నడిపించేది ఇక మీరు అడిగినందుకు నేనే. అదే నాకు కావాలి, నేనే ఉన్నా. ఎందుకంటే నేనే ఆ గోల్కొండ టెంపుల్లో నిలబడి ఆర్తిస్తుంటే అక్కడ నిలబడ్డ గుళ్ళ కొంతమంది దేవాలయం సంబంధించి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక కమిటీ పడుతుంది. ఆ కమిటీ పడ్డంలో ఒక ఆయన నన్ను గల్లా పట్టుకున్నాడు, రే పూరా బయట పోయి నిలబడిపో, ఈడని నిలబడ్డావు అని అనడం జరిగింది నన్ను. నేను ఆ రోజు అమ్మవారు ముంగటనే ఉన్నా, ఇట్లా అన్యాయం అయింది, గుడిలో అందరూ నడిచేసుకున్నాము, దేవుడు అనేది అందరికీ ఇట్లా నాకు గల్ల పట్టుకొని బయటికి గుంజేయడంతో నాకు మంచిగా అనిపించలేదు. ఇక అది నేను ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినా, ఈ గోల్కొండలో నాకు ఇట్లా గల్ల పట్టుకొని కొట్టడం జరిగింది, నన్ను నూకేయడం జరిగింది. దీని గురించి ఏదైనా చేయాలని నాకు మైండ్లో థాట్ వచ్చింది. కానీ ఆయన చేసింది నాకు మంచిగా అయింది. ఓకే, ఎందుకు మంచిగా అయిందని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మరి? లేదు, ఆయన చేసింది నేను ఏమంటారు అంటే, ఆయనకి కడుపు తల పెడతా నేను ఎప్పుడు కలిసిన. అన్న మీ ఆశీర్వాదం వల్ల ఈరోజు నా ఒక్కరిని కొట్టినావు, నువ్వు 28 కులవృత్తులకి న్యాయం జరిగిందని ఆయనకు నమస్కరిస్తా ఇప్పుడు నేను. ఆ పెద్ద మనిషికి ఆయన ఆ రోజు ఏజ్లో అయింది, ఏజ్లో ఇప్పుడు 2014 years బ్యాకే. 14 years బ్యాక్. 14 years బ్యాక్ కింద కులవృత్తులని ఏం చేశారంటే, పోరా పో, ఆడ కూర్చో, పోరా, అరే అది తీసుకురారా, అది తీసుకురారా అని అరే తురే కొట్టేవాళ్ళు. ఇక సాయిబాబాచారి గారి ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఈ దేవాలయం కులవృత్తులలో ఉన్నారు, వీళ్ళకి న్యాయం జరగాలి అంటే పూర్వకాలంలో కులవృత్తులని అనగదొక్కేసారు అన్నట్టు. ఇప్పుడు జనరేషన్ మారింది, ఎవరు అరే తురే వడేటోడు ఎవరు లేరు. అవును, ఎందుకు పడాలి? ఆయన గెలబట్టుకుంటే ఆయన ఒక పోస్ట్ ఇచ్చినప్పుడు ఆ పోస్ట్కి అయినా సేవ చేసుకోవాలి, ఒక మంచిని అరే తురే అనే లెవెల్లో ఉండొద్దు. అవును, ఇక తీసుకెళ్ళి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వెళ్ళినందుకు ఇవాళ 28 మందికి, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆ దేవాలయం 28 మందికి అందరికి న్యాయం జరిగింది. అట్లా మొత్తానికి అయితే హ్యాపీ, ఇప్పుడు హ్యాపీ ఉన్నా. ఎందుకంటే నీకు జరిగిన అన్యాయానికి నువ్వు నిలదీసి అది చేసి మొత్తానికి నువ్వు అనుకున్న సాధించిన తర్వాత ఆయన నన్ను గల్లబట్టుకుని నూకినందుకు నా ఒక్కరికి కాదు 28 మందికి న్యాయం జరిగింది. ఓకే, అది సంతోషంగా ఉందాం. అంటే నా ఒక్కరి దిక్కెళ్ళి 28 మందికి న్యాయం జరిగింది అంటే చాలా గ్రేట్ నేను. సో అన్నని ఎప్పుడన్నా కలిసినప్పుడు ఏమంటాడు? అన్న నేను దండం పెడతా ఆయనకు ఫస్ట్, అన్న చాలా సంతోషం, మీ ఆధ్వర్యంలో అంత మంచిగా జరిగింది, మీ సపోర్ట్ ఉండాలి అని చెప్తా. ఆయన ఇంకా నేను చూసి నేను కడుపు తల పెడతా ఆయన ద్వారా. అంటే ఇప్పుడు మనం ఆయన ఫీలింగ్ ఏముంటుంది అప్పుడు? ఆయన ఫీలింగ్ ఏంది, ఎప్పుడు చూసినా ఆయన ఫస్ట్ ఆయన పెద్ద మనిషి, ఆయనే నాకు దండం పెడతాడు. కానీ ఆయన పెద్దవాళ్ళు, ఆయనకు నేను దండం పెట్టి కడుపు తల పెడతా. ఆయన ఒక్కరి దిక్కెళ్ళి నా ఒక్కరి దిక్కెళ్ళి 28 మంది అందరి వృత్తి అంతా బయటపడ్డది. లేకు ఆ రోజు నన్ను గల్లబట్టుకొని గుంజకపోతే మేము ఏడు ఉంటున్నామో మాకు తెలియదు. ఎందుకంటే సంబంధించిన వాళ్ళు పూర్వకాలం నుంచి 80 ఏళ్ళు 70 ఏళ్ళ పాత ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక న్యాయం దొరికింది. ఆ కార్డు ద్వారా వాళ్ళ ఇంటోళ్ళందరూ సంతోషపడి, వాళ్ళ ఇంటోళ్ళు అలా మన్మరాలు పెద్ద మన్మలు వాళ్ళు అందరూ వచ్చి ఇప్పుడు అన్న మా నేనేమో చేస్తున్న గుడికి నేను వస్తాను, నాకు ఏం చేయాలి చెప్పండి, పని ఏం చేయాలి చెప్పండి, ఇలా మీ వృత్తి ఇది, మీ వృత్తి మీరు కాపాడుకోండి, దేవాలయానికి రండి అని చెప్తాను. ఓకే, అయితే ఇప్పుడు మీరు గోల్కొండ అమ్మవారి గురించి చెప్పారు. సో ఇది మీ కొత్తిల్లు అనుకుంటా. సో మీ పాతింట్లో కూడా దేవుళ్ళు ఉన్నారంట కదా? ఉన్నారు. అంటే మీ ఇల్లే ఒక దేవాలయం లాగా ఉందంట కదా? ఇది పూర్వకాలం నుంచి మా ఇంట్లో బజరంగ్ బలి ఒక దేవుడు ఉన్నారు, హనుమంతుడు ఉన్నారు, తర్వాత శంకరు ఉంది, ఒక లింగం ఉంది. ఓకే, ఆ దేవాలయానికి మేము కంటిన్యూగా దీపధూప నడుస్తూనే ఉంటుంది రోజు. అలాగే శనివారం మళ్ళీ సోమవారం కూడా అభిషేక కార్యక్రమం అవుతాయి. ఓకే, మీ ఇంట్లో ఉన్న టెంపుల్ కి ఎంతమంది భక్తులు వస్తారు? ఇప్పుడు మా ఉన్న ఇల్లు గోల్కొండ కోటల్లో సరౌండింగ్ మొత్తం ముస్లిం ఏరియా అంతా. నాకు సంబంధించిన నైంబడి ఉన్న ఈ ఊరేగింపులో కానీ బోనాలు ఉంటారు, వాలంటీర్స్ ఉంటారు, 40 మంది ఉంటారు. ఆ 40 మందిలో ఒక 20 మంది ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి శనివారం మన సోమవారం కూడా వస్తారు దేవాలయం. ఓకే, అయితే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినంటే, ఎప్పుడు మీరు స్టేటస్ పెడతారు, అవునవును, మీరు మీ టెంపుల్ సో 5-6 మంది కూర్చుంటారు, అందులో మీ తమ్ముడు, మీ నాన్నగారు, మీరు, ఇంకిద్దరు ముగ్గురు కనిపిస్తారు, ఎప్పుడు మీరే కనిపిస్తారు. అయితే నేను ఒకసారి ఎంక్వైరీ చేసినప్పుడు చెప్పారు ఆ ఏరియా మొత్తం ముస్లింలే ఉంటారు, వీళ్ళ ఒక్క కుటుంబమే హిందూ కుటుంబం అని చెప్పి.
సో ఎప్పుడన్నా వాళ్ళు మరి మీరు ఒక్కళ్ళు ఎందుకుంటున్నా మీరు కూడా వెళ్ళిపోండి అని చెప్పి ఎప్పుడన్నా ముస్లింలు మాట్లాడడం అది ఏదైనా జరిగిందా? అలా అయితే ఏం అనలేదు. ఇక ఓకే. పూర్వకాలం నుంచి ఆ అక్కడనే దేవాలయం దగ్గర ఉన్నాము, ఆ పూజా కార్యక్రమం చేసుకుంటూనే ఉన్నాము. ఓకే. ఆ ముస్లిం వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారు. అందులో ఇంకోటి ఏంటంటే ఈ ఇఫ్తార్ పార్టీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అంటే కలిసిమెలిసిగా పూర్వకాలం నుంచి ఉన్నాం మేము. ఇప్పుడు కొత్త జనరేషన్ ఏంటంటే ఇప్పుడు హిందూ ముస్లిం అని కూడా ఉన్నారు. ఆ ఉన్న ఏరియా లోపల కూడా మేము ఇఫ్తార్ పార్టీ ఇచ్చి ఒక 1000 మందికి ఇఫ్తార్ పార్టీ కూడా ఇస్తాము. ఓకే. 1000 మందికి మీరు ఇస్తారు కదా. బట్ మరి హైదరాబాద్ అనగానే హిందూ ముస్లింలు కొట్లాడతారు అది ఇది అని చెప్పేసి ఒక ఉంది కదా, ఒకటి క్రియేట్ చేసారు కదా. సో దానికి ఏమని చెప్తారు మీరు? అంటే ఇప్పుడు గోల్కొండ కోటలో మీరు రంజాన్ ఫెస్టివల్ కానివ్వండి, బోనాలు కానివ్వండి, హనుమాన్ జయంతి కానివ్వండి, రాములవారి ఊరేగింపు కానివ్వండి, హోలీ కానివ్వండి, అన్నీ హిందూ ముస్లిం కలిసి చేస్తాం మేము. ఓకే. ఇప్పుడు గోల్కొండ కోటలో బోనాలు అవుతున్నాయి. అవును. చుట్టుముట్టు మొత్తం ముస్లిం ఏరియా ఇల్లులే ఉన్నాయి. అవును. అందులో పీస్ అండ్ మైత్రి కమిటీ అని ఉంది. మళ్ళీ ఇంకోటి మా ఉస్తాద్ రాజు ఉస్తాద్ గారు ఉన్నారు. ఈ అన్ని ముందుండి మా రాజు ఉస్తాద్ గారు నడిపించుకుంటా అన్ని మతాలతో మాట్లాడుకుంటా ఈ బోనాలు పెద్ద ఎత్తున నడుస్తాయి. అంటే గోల్కొండ కోటల్లో పోయిన సంవత్సరం 9 లక్షల మంది వచ్చారు. ఈసారి కూడా పెద్ద ఎత్తున ఒక 9 నుంచి ఒక 14 లక్షల వరకు 3-4 లక్షల పబ్లిక్ కూడా పెరగడం జరుగుతుంది. అంటే 12 లక్షల వరకు రావచ్చు. ఓకే. ఇంకోటి ఎలాంటి ఇక్కడ గంగా జమున తైజీమ్ అనేసి హిందూ ముస్లింగా మేము అక్కడ అందరూ కలిసిమెలిసి అన్ని పండుగలు చేయడం జరుగుతుంది. అంటే బోనాలు ఉన్నాయి. ఈ బోనాలు ఊరేగింపు కూడా ముస్లిం వాళ్ళు కూడా పాల్గొంటారు. ఓకే. ఇప్పుడు నా ఊరేగింపు ఉన్నది, మా బస్తీ అంతా ముస్లిం వాళ్ళు ఉన్నారు. నా ఊరేగింపులో అందరు ముస్లిం వాళ్ళు కూడా ఉండి ముందుండి ఈ ఊరేగింపు నడిపిస్తారు. ఓకే. ఇఫ్తార్ విందు ఎప్పటి నుంచి ఇస్తున్నారు మీరు? ఇఫ్తార్ విందు పూర్వకాలం నుంచే మా తాత 5 మందికి ఇస్తుండే, తర్వాత 10 మంది, తర్వాత నేను పెద్దగా అయిపోయిన తర్వాత 5-10 అట్లా కాకుండా ఇప్పుడు 100 నుంచి 500 నుంచి 1000 మంది దాకా అయ్యారు. ఓకే. అయితే మీ పాత ఇంట్లో దేవుళ్ళు ఉన్నారు. అవును. ఇప్పుడు మీరు గోల్కొండ బోనాలకి ఇంత పెద్ద ఎత్తున దేవతకి ఇంత గ్రాండ్ గా మీరు సెలబ్రేషన్ చేస్తున్నారు. కానీ ఈ దేవుళ్ళు మీకు ఏమన్నా అన్యాయం చేశారా? దేవుళ్ళు అన్యాయం చేయలేదు, న్యాయమే చేశారు. ఓకే. అన్యాయం అయితే ఏం చేయలేదు. సో మీకు ఎంతమంది పిల్లలు? నాకన్నా ఇప్పుడు 4 ఉంటుండే. ఓకే. అందులో ఒక 2 years బాబు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయిండు. తర్వాత ఈ స్టార్టింగ్ 8 months ఒక బాబు చనిపోయిండే. కానీ శంకరుడు ఇంకోటి అమ్మవారు ఉన్నారందుకు మళ్ళీ నా కొడుకు చనిపోయిన కొడుకు నాకు వచ్చిండు. ఓకే. చనిపోయిన కొడుకు నాకు మళ్ళీ అమ్మవారే నాకు ఇచ్చింది. ఆ అమ్మవారు ఇచ్చినందుకే ఇంత పెద్దగా నేను ఊరేగింపు తీస్తున్నా. ప్రతి సోమవారం రోజు శంకరునికి 11 రకాల అభిషేకం చేస్తా. అట్లా ఏమేమి అభిషేకాలు? కుంకుమ, పసుపు, గంధము, పెరుగు, నెయ్యి, తేనె, పాలు, పెరుగు, విభూతి, ఇంకోటి బేల్పత్రి వాటరు, ఇంకోటి రుద్రాలు ఉన్న రుద్ర అంటే రుద్రాభిషేకం కూడా చేయడం జరుగుతుంది. ఓకే. 11 అభిషేకాలు చేస్తారు ప్రతి సోమవారం రోజు కంపల్సరీ. ఏమైనా ఉంటాయి బాబుకి హార్ట్లో హోల్స్ ఉండే 3. ఓకే. అంటే మా వైఫ్ కూడా కంటిన్యూగా పూజా కార్యక్రమం కూడా చేస్తుండే. ఆమె ఆల్మోస్ట్ 2 హోల్స్ క్లోజ్ అయిపోయాయి, ఒక్క హోల్ ఉండే. ఆ హోల్ కూడా కొంచెం హార్ట్ బీట్ 30% ఆయన కదయండి. ఇక 2 years ఉండే ఆయన. అదే 2 years తర్వాత మళ్ళీ ఆ బాబు గురించి నేను మా వైఫ్ చండీ హోమాలు, తర్వాత ఫాస్టింగ్ ఉండడము, హోమాలు చేయడము, ఇంకోటి ఈ సోమవారం శంకరునికి పూజ చేయడము, బజరంగబలి పూజ చేయడము, గోల్కొండ అమ్మవారికి నేను సేవలు చేస్తూనే ఉన్నా గత 14 సంవత్సరాల నుంచి. అమ్మ నాకు ఇట్లా అయింది అని కూడా నేను అమ్మవారిని మొక్కడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు మా వైఫ్ కూడా ఆమె పేరు వాణిశ్రీ, ఆమె అడ్వకేట్. నేను చెప్పొద్దు కానీ మన దాంట్లో తక్కువ మంది 4th C-section కూడా చేసుకోరు. ఓకే. డాక్టర్ కూడా చెప్పడం జరిగింది, ప్రాణాప్రాయంగా ఉంటుందమ్మా, నువ్వు వద్దు అని చెప్పడం జరిగింది. కానీ ఆమె చనిపోయినా నీకు కొడుకిస్తా అని చెప్పింది మా వైఫ్. ఆమెకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. అంటే ఇప్పుడు మీరు ఈ విషయం మాట్లాడారు కాబట్టి నేను అడగాలనుకుంటున్నా. అంటే కొడుకు పుట్టిన కూతురు పుట్టిన ఒకటే కదా, అంటే కొడుకే కావాలని చెప్పేసి మీరు ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగిన అంటే ఇంతకుముందు మీరు అన్నారు నేను చనిపోయినా సరే కానీ మీకు కొడుకుని ఇస్తానన్నది. అంటే ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? అంటే మీరు కొడుకే కావాలని ఎందుకు అనుకున్నారు? అంటే మేము కొడుకుని చూసి 2 years చూసినాం. మా కొడుకుని పాప ఉంది, నాకు 4 years పాప ఉంది. అదే ఇక పాప ఉంది కదా, కొడుకు ఉండాలి అంటే వంశం నిలబడాలి అంటే శ్రీకాంత్ చారి కొడుకు కూడా శ్రీకాంత్ చారి లెక్క ఉండాలని మా వైఫ్ డ్రీమ్.
అంటే మీ జనరేషన్ నే ఇంకా కంటిన్యూ అయిపోవాలి, నెక్స్ట్ జనరేషన్ కూడా రావాలి, పూజలు చేయాలని. పూజలు చేయాలి. ఆ అమ్మవారే పంపించింది నాకు. అంటే శ్రీకాంచారి వెళ్ళిపోయినా వాళ్ళ కొడుకు కూడా కంటిన్యూగా ఊరేగింపు తీస్తాడు, కంటిన్యూ పూజ కార్యక్రమం ముందు ఉంటాడు. అలాగా అమ్మవారే నాకు గిఫ్ట్ ఇచ్చింది. కానీ అమ్మవారిని ఎప్పుడు మరవను. అమ్మవారికి కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటా. ఎందుకంటే ఈ గిఫ్ట్ ఇచ్చింది రుణపడి ఉండడం కాదు, అసలు ఇంతమంది ఎన్నో పూజలు చేసినా ఎవ్వరికి అసలు అమ్మవారి దర్శనం ఇయ్యదు కదా. ఇప్పుడు మీ కళలోకి వచ్చింది 2-3 సార్లు కనిపించింది అని అన్నారు. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కనిపించచ్చా? ఇప్పటి వరకు ఎవరన్నా షేర్ చేసుకున్నారని మీతో? నేను షేర్ చేసిన. ఎందుకంటే గుళ్ళో వచ్చినప్పుడు కూడా నేను నా నాన్నకు కానీ తమ్ముడికి కానీ ఎవరికన్నా మీ ఇంట్లో ఆ గోల్కొండ గుళ్ళో అమ్మవారి మహాంకాళి దేవాలయంలో పాము దర్శనం రూపంలో దేవాలయంలో ఇవ్వడం జరిగింది. 2 గుళ్ళల్లో. ఓకే. 2 గుళ్ళల్లో కూడా అమ్మవారి గుళ్ళో సైడ్లలో సురంగం నుంచి బయటికి రావడం పాము చూడడం జరిగింది. 2 గుళ్ళల్లో కూడా పాములు కనిపించడం జరిగింది, 2 పంతులకు కూడా. 2 పంతులకి. ఓకే. ఇంకోటి అక్కడ గోల్కొండ కోటలో కూడా బోనాల టైంలో కూడా శబ్దాలు వస్తాయి. అక్కడ ఉన్న పోలీస్ డ్యూటీ చేసిన వాళ్ళ పికెట్ వాళ్ళు కూడా వాళ్ళు సౌండ్ వినడం జరిగింది. ఇప్పుడు గోల్కొండ కోటలో బోనాలు అవుతాయి జూలై 7 ఆగస్ట్ 4 వరకు. ఆ నెల రోజుల పాటు ఒక పికెట్ డ్యూటీ వేస్తారు పైన. ఓకే. గుడి క్లోజ్ అయినాక వెళ్ళిపోయిన తర్వాత అందరం వెళ్ళిపోతాము. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళకి గంట సౌండ్ కానివ్వండి, అక్కడ ఆర్తి ఇచ్చిన సౌండ్ కానివ్వండి, గజ్జల సౌండ్ కూడా రావడం జరుగుతుంది. ఓకే. శ్రీకాంత్ చారికి పబ్లిసిటీ పిచ్ ఉందా? శ్రీకాంత్ చారి పబ్లిసిటీ పిచ్ అయితే లేదు. ఓకే. అమ్మవారి భక్తుడిని, తర్వాత సోషల్ వర్క్లో ముందుంటా. ఓకే. సాయం చేస్తా అందరికీ. చూపించుకోవాలంటే ఎప్పటి నుంచో చూపించుకుంటుండే. ఓకే. అట్లా సోషల్ మీడియాలో కానీ నేను ప్రచారం చేసిన. ఏం ప్రచారం చేసినా గోల్కొండ బోనాలు 7th ఇట్లా బోనాల గురించి నేను ప్రచారం చేయడం జరిగింది. అది ప్రచారం జూలై 7 అని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది అంతే. నేను దీని గురించి మాట్లాడట్లే. ఇప్పుడు మీరు ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు. అవును. సో అంటే ఇదంతా పబ్లిసిటీ కోసమా, నిజంగా దేవుళ్ళకి పూజ చేయాలని దానికోసమా? అంటే దేవుళ్ళ పూజ, అమ్మవారి నాకు కళలు వచ్చినందుకే నేను పూజలు చేస్తున్నాను కదా. ఓకే. నాకు అమ్మవారే నా కళలు వచ్చింది 2 సార్లు. ఆమెనే నాకు పూజా కార్యక్రమం చేయాలని ఉన్నది. కళ్ళు ఇప్పుడు ఈ ఇయర్ నాకు కళ్ళు సాగ పెట్టాలని చెప్పింది కళలా. ఇప్పుడు అమ్మవారి విగ్రహం తీసుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా కళ్ళు సాగ పెట్టడము, అలాగే గుమ్మడికాయ అమ్మవారికి ఆరతి ఇయడము చేయడం, ఇంకోటి ఓడి బియ్యాలు పోయడము. శ్రీకాంత్ చారికి నెల శాలరీ ఎంత? నా శాలరీ 45,000 రూపీస్ శాలరీ నాది. 45,000 శాలరీ మీది? అవునా? ఇది సొంత ఇల్లు? అవును. సో ఇంట్లో ఖర్చులకు ఎంత ఇస్తారు? ఇంట్లో ఖర్చుల గురించి ఒక 20,000 తీసి పక్క పెడతాను నేను. 20,000 తీసి పక్కన పెడతారు, ఇంక 25,000 మిగులుతాయి. 25,000 మిగులుతాయి. 25,000 ఏం చేస్తారు? 25,000 నేను ఒక 3 చిట్టీల గురించి ఒక 15,000 కట్టేస్తా. ఓకే. 15,000 కట్టేస్తారు. ఓకే. ఇంకా 10,000 రూపాయలు ఉంటాయి. ఓకే. ఆ 10,000 రూపాయలను 5,000 రూపాయలు నేను దగ్గర పెట్టుకొని, ఇంకో 5,000 రూపాయలలో ఈ పూజా కార్యక్రమంలో సోమవారం చేస్తా, అభిషేకంలో ఆన్లైన్లో యూజ్ చేస్తాం. ఓకే. సో నిజం చెప్తున్నారా మీరు? నిజమే అన్న నేను చెప్పేది. ఎందుకంటే నేను చేసే చిట్టి వేసి ఇఫ్తార్ పార్టీ చేయడము, ఈ చిట్టి వేసి బోనా కార్యక్రమం చేయడము, తర్వాత ఈ పూజా కార్యక్రమం చేసేది. నిజంగా బోనాల పండుగకి ఇదంతా మీరు చేసేదానికి మొత్తం ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు ఇప్పటివరకు. శ్రీకాంత్ చారి ₹1 కూడా బయట నుంచి జనాలు తీసుకుంటే ఎనీ టైం ఇట్లా గల్ల పట్టుకొని అడగొచ్చు, ఏమని పైసా తీసుకొని బోనాల ఊరేగింపు తీస్తున్నాం అనేసి. నేను సొంతంగా అమ్మవారి నాకు కళలు వచ్చినందుకు, ఒక్కోసారి కాదు 3 సార్లు కళలు వచ్చినందుకు, అమ్మవారికి నేను పూజా కార్యక్రమంలో ఎల్లప్పుడు ముందుండి అమ్మవారి గురించి చిట్టి వేసుకోవాలి. నేను చిట్టి అమౌంట్ ఒక 2 లక్షలు 3 లక్షలు చిట్టి వేసుకున్నా కూడా నేను అప్పైనా సరే నేను ఊరేగింపు తీస్తా. ఓకే. ఎందుకంటే నేను గత సంవత్సరం కూడా చిట్టి వేయడం జరిగింది, ఇంతకుముందు సంవత్సరం చిట్టి వేయడం జరిగింది. కొన్నిసార్లు నేను కొన్ని వస్తువులు కూడా నేను మా భార్య కానీ నాయ కానీ వస్తువులు గిరి పెట్టి కూడా నేను ఊరేగింపు తీసిన. ఇవాళ జనరేషన్ మిమ్మల్ని ఇంతగానో చూస్తున్నారు కదా జనాలు, ఎవరైనా నేను ఈ సహాయం చేస్తా అది దాన్ని ఎవరు లేదు, సాయం చేస్తాను ఎవరు ముందు రాలేరన్నా ఇప్పటివరకు ఎవరు రాలేదు. ఓకే. అయితే నీ క్వశ్చన్కి ఒకటి ఈ ఆన్సర్కి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు బోనాల పండుగ జరుగుతుంది. అవును. నెల రోజులు బోనాలు జరుగుతాయి అమ్మవారికి. సో అక్కడ హుండీలు పెడతారు కదా. అవును. హుండీలలో వచ్చే మనీ మొత్తం ఏం చేస్తారు? ఎవరు తీసుకుంటారు అదంతా? 2014లో గోల్కొండ టెంపుల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. ఆయన ఆధ్వర్యంలో బోనాల ఏర్పాట్లన్నీ జరుగుతాయి. ఇప్పుడు వచ్చే హుండీ అమౌంట్ గవర్నమెంట్ నుంచి ఒక 10 లక్షలు చెక్ వస్తుంది. తర్వాత హుండీ బోనాలకి గోల్కొండ టెంపుల్ కి, అలాగే హుండీ అమౌంట్ కూడా 10 లక్షలు వస్తుంది. 20 లక్షలు. ఏం చేస్తారు 20 లక్షలు? 20 లక్షలలో ఏం చేస్తారంటే
ఫస్ట్ రోజు లంగ రోజు నుంచి టోటల్ వెళ్తుంది. ఓకే, దానికి ఒక అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత పోతురాలకు అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది, బ్యాండ్కి ఇవ్వడం జరుగుతుంది. అందులో నుంచి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి వచ్చిన అమౌంట్ గవర్నమెంట్. మీరేం ఖర్చు చేస్తున్నారు మరి? ఇంకా నాకు ఈ ఊరేగింపు గురించి అంటే లంగరోజును చొట్టేలా పోతరాజు బ్యాండు దాని గురించి గవర్నమెంట్ అఫీషియల్లో రికార్డు ఉన్నందుకు అక్కడ నుంచి ఖర్చు పెడతాం, అలాగ అడ్వాన్స్ ఇచ్చి పేమెంట్ చేయడం జరుగుతుంది. శ్రీకాంచారి చేసేది అమ్మవారి దేవాలయం కూర్చున్న మహాంకాళి దేవాలయం కూర్చున్నందుకు, అమ్మవారి కళలు వచ్చినందుకు, ఈ దేవాలయంలో పూజలు జరగాలనేసి ఆ అమ్మవారి గురించి నేను విగ్రహాలు కానీ కొన్ని ఏదో అమ్మవారి పూజల కార్యక్రమంలో చేయాలనేసి నేను ఆ అమ్మవారికి చేస్తున్నాను. అందులో నేను కూడా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది, ఈ ఊరేగింపు కూడా పైసలు ఇవ్వాలనేసి. కానీ ఎవ్వరు నాకు సపోర్ట్ చేయలేదు, అందుకని సొంతంగా తీసుకుని వెళ్తున్నాను. ఓకే, వాటికైతే అక్కడ నుంచి మనీ వస్తాయి, మిగతా వాటికైతే మీరు చేస్తున్నారు? నేనే చేసుకుంటాను. ఇంకా అంటే ఇప్పుడు చేస్తున్న దానికంటే ఇంకా గ్రాండ్ గా చేయాలి, సో నా వంతు కృషి కావాలని చెప్పేసి మీరు చేస్తున్నారు? నేను చేస్తున్నా. అందులో ఏ సపోర్ట్ లేదు మనకు పైసలు కానీ. నేను ఒక్కనే 4 లక్షల రూపాయలు పెట్టుకుంటా జులూస్కి. ఓకే, అయితే ఆ వచ్చిన అమౌంట్ కూడా అమ్మవారి దేవాలయం ఉన్న 20 లక్షలు అంటున్నారు కదా, ఆ 20 లక్షలు కూడా ఎండోమెంట్ ద్వారా అమ్మవారి అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఖర్చులు ఉంటాయి, నాకు ఫ్లవర్ డెకరేషన్ ఉంటుంది అక్కడ, పోతరాజు బ్యాండ్ గురించి, రథం గురించి, టొట్టెల గురించి, ఆ కార్యక్రమం గురించి, ఒక పెయింటింగ్ వర్క్ గురించి యూజ్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఈ బియర్డ్ ఎందుకు, గడ్డం ఎందుకు పెంచుకున్నారు? ఇదొకటి నా మొక్కు ఉంది. ఓకే, ఆ మొక్కుకి యాదగిరిగుట్ట నరసింహస్వామి గురించి మొక్కడం జరిగింది, అక్కడికి వెళ్ళాలి. ఈ బోనాలు అయిపోయిన తర్వాత వెళ్తాను అక్కడికి. ఓకే, అయితే 45,000 శాలరీ ఉన్న శ్రీకాంచారి గారు మనకి లెక్క చెప్పడం జరిగింది. అంటే నేను లెక్క అడగొద్దు, బట్ నేను ఎందుకు అడిగినంటే బయట కొంతమంది కొన్ని విషయాలు అనుకుంటున్నారు, సో అందుకనే నేను అడిగిన. సో 45,000 వస్తుంది అన్నావు, 20,000 ఇంట్లోకి పెడతావు, సో 25,000 ఒక 10,000 పక్కన పెట్టి అభిషేకాలకు ఒక 15,000 చిట్టీలకు వెళ్ళిపోతాయి. మరి గోల్డ్ అంతా ఎడిగిన వచ్చింది? ఇది నేను సొంతంగా చేయించుకున్నది. నేను గోల్డ్ అంటే కొన్ని చిట్టీలు వేసుకున్నది నేను, పైసలు అమౌంట్. అలాగే నాన్నగారు నాకు ఇప్పుడు ఈ ఉంగరాలు ఉన్నాయి, ఈ గిఫ్ట్ నాకు ఒక బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ 2 ఉంగరాలు పెళ్లికి. నాన్నగారు ఏం పని చేస్తారు? నాన్నగారు BHL లో ఉండే, ఆయన రిటైర్ అయిపోయారు. గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, అట్లా. సో అది ఎన్ని తులాలు ఉంది? చాలా లా ఉంది కదా, లా ఉంది. సో ఎంత, అది ఎన్ని పైసలు అయింది దీనికి? 8 లక్షలు అయినాయి. 8 లక్షలు. సో ఎట్ ఏ టైం కట్టిరా? అది కూడా ఈఎంఐలు ఏమన్నా వస్తాయా? లేదు, దీనికి నేను 6 లక్షల రూపాయలు అప్పుడు కట్టి తీసుకున్నాను నేను. తర్వాత 2 లక్షల రూపాయలు నేను మీరు చెప్పినట్టే ఈఎంఐ కట్టి చేసుకున్నాను అన్నట్టు. చేసుకున్నారు కదా, అంటే హైదరాబాద్ అనగానే గోల్డ్ మ్యాన్లు ఎక్కువ మంది ఉన్నారు, నేను కూడా గోల్డ్ మ్యాన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? నేను ఒకటి సింగిల్ చైనే వేసుకున్నాను కదా. సింగిల్ చైన్ అయినా కానీ 8 లక్షలు అంటే మాటలా? లేదు, సింగిల్ చైనే ఇది. ఓకే, సింగిల్ చైన్ వేసుకోవాలని నేను అంటే ఒక ఆశ ఉండే, ఒక చైన్ వేసుకుందాము అనేసి. కాదు, లాస్ట్ టైం నేను చూసినట్టు గుర్తు, దీనికన్నా లావదు ఉండి అనుకుంటా చైన్ బోనాలకి. లాస్ట్ ఇయర్ చైన్ ఉండే లావు. అదెంత? అది నాన్నగారు చైన్ అది. ఓకే, నాన్నగారు చైన్ అది. ఇది నేను చేయించుకున్న చైన్ ఇది. ఓకే, ఇది 8 లక్షల. నాన్నగారిది ఎంత? నాన్నగారిది 12 లక్షల చైన్ ఉండేది. 12 లక్షల చైన్ కాదు, అన్ని గనం ఎందుకు అంటే ఇప్పుడు అప్పుడు మా డాడీ రిటైర్ అయినప్పుడు అమౌంట్ ఉండే, ఆ అమౌంట్లో ఒక ఇల్లు కొనడం జరిగింది, ఒక 20 లక్షలు 30 లక్షలు. ఇక నేను మా డాడీని ఒక చైన్ గిఫ్ట్ అదంటే ఆయన డబ్బులే, ఒక చైన్ చేయించుకో డాడీ అనేసి ఆయన డాడీ చైన్ చేయించుకోవడం జరిగింది. ఇక ఆయన వేసుకోవడం జరిగింది అట్లా. ఇదైతే నేనైతే కష్టపడి ఈ చైన్ నేను 8 లక్షలకు కొనడం జరిగింది. ఈ ఉంగరాలు కూడా ఒక డాడీ గిఫ్ట్ ఇవ్వడము, ఇది ఒకటి మా వైఫ్ నాకు గిఫ్ట్ ఇవ్వడం బర్త్డేకి. ఈ 2 ఉంగరాలు అంటే ఒక పెళ్లిలో పెట్టిన ఒక ఉంగరము అట్లా. కాదు, ఆ లాస్ట్ రింగ్ ఏదో లీఫ్ లాగా ఉంది, ఆకు లెక్క ఉంది. అంటే ఏంది దాని ప్రత్యేకత? ఏంది లీఫ్ అంటే ఇది చేయించింది మా గిఫ్ట్, మా వైఫ్ ఇచ్చింది లీఫ్ అని ఒకటి ఆకు. అదే, అంటే దానికి ఏమైనా ప్రత్యేకత ఉంటుందా అని నా క్వశ్చన్. లేదు, ఇది పూజా కార్యక్రమంలో ఎక్కువ మనము యాపాకుని అట్లా యూజ్ చేస్తాం కదా, యాపాకు టైప్ ఆకులో చేయించడం జరిగింది. ఇది చండీ హోమ్లో యూజ్ చేయడం జరిగింది పూజా కార్యక్రమం. ఎలాంటి నజరు ఏం దాక్కుండా మా వైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చడం జరిగింది. ఓకే, సో మొత్తానికైతే ఇంకో మరో గోల్డ్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాడు శ్రీకాంచారి, అంతేనా? లేదు, అమ్మవారి భక్తుడు కావాలనుకుంటున్నాడు. అమ్మవారి భక్తులు ఇట్లుండరు కదా? అమ్మవారి భక్తులు ఉంటారు, ఎందుకు ఉండరు? అమ్మవారి భక్తులు ఇంతగానం గోల్డ్ వేసుకొని గోల్డ్ మ్యాన్ లాగా తిరుగుతారా? ఉంటారు, ఎందుకు ఉండరు? ఎక్కడ ఉన్నారు? చాలా మంది ఉన్నారు. 2-3 చెప్పండి, ఎక్కడ ఉన్నారు? లేదు, చాలా మంది పంతులు కూడా గోల్డ్ వేసుకొని. మీరు అంటున్నారు కదా, ఒక పంతులు ఏం చెప్పండి నాకు, గోల్డ్ వేసుకున్న వాళ్ళు ఎవరు?
పేరు చెప్పండి. ఇప్పుడు మీకు తెలుసు కదా, పేరు చెప్పినా మాత్రం ఏం కాదు, పేర్లు చెప్పండి. పంతులు చాలా మంది కూడా కంకణాలు కానివ్వండి, ఉంగరాలు కానివ్వండి, చైన్లు వేసుకున్న వాళ్ళు కంకణాలు వేరు, నేను అన్నది చైన్లు. ఇప్పుడు గోల్డ్ మ్యాన్ లాగా ఉన్నారు మీరు కాదా? గోల్డ్ మన్ అంటే నేను అమ్మవారి భక్తుడిని ఫస్ట్. ఓకే, ఈ చైన్ సరే నేను ఒకటి చెప్తా. ఇప్పుడు అమ్మవారి భక్తుడు అని అన్నారు, నేను అది నమ్ముతా. మెడల కండువా, ఆ మీద గ్రీన్ కలర్ బొట్టు, మధ్యలో బ్లాక్ కలర్ బొట్టు, దాని కింద రెడ్ కలర్ బొట్టు. సో ఆ బొట్ల ప్రత్యేకత ఏంది? ఇది కుబేర కుంకుమ, గ్రీన్ కలర్ది. ఓకే, ఇది రెడ్ కలర్ బొట్టు, కుంకుమ అర్చన చేసిన బొట్టు. ఓకే, బ్లాక్ ఏంటంటే ఎలాంటి డిసీజ్ లేకుండా మంచిగా ఉండాలని బొట్టు. ఓకే, చూసిరా ఇంతగానం గోల్డ్ వేసుకుంటుండు కదా, అందరూ గోల్డ్ మీద కన్ను పడుతుందని డిస్ట్రియా? లే, గోల్డ్ మీద కన్ను కాదు. ఇది ఏంటంటే ప్రతి ఒక్కరు మనం కంపల్సరీగా బొట్టు పెట్టుకోవాలని, ఎందుకంటే ఇలాంటి మన న్యూటీ పైన బొట్టు ఉండాలనేసి నా ఆశ. ఇంకోటి ఏంటంటే పెట్టుకోవడం నాకు ఇష్టం, బొట్టు పెట్టుకోవడము. ఓకే, నేను 4 బొట్లు పెట్టుకుంటా, ఈ రోజు 3 పెట్టుకున్నా. ఓకే, 4వ బొట్టు ఏంది? శంకరుని విభూది బొట్టు ఉంటుంది. ఓకే, బొట్టు వెళ్తూ అంటే డైలీ 4 బొట్లు పెట్టుకుంటారా? డైలీ అయితే నేను గ్రీన్ కలర్ది ప్లస్ బ్లాక్ కలర్ బొట్టు పెట్టుకుంటా. అయితే గ్రీన్ కలర్ బొట్టు మీరు కుబేర కుంకుమ అంటారు. అంటే ఎందుకు అది? కుబేర కుంకుమ ఏంటంటే ప్రశాంతంగా ఉండడానికి, రిలాక్స్గా ఉండడానికి, ఎక్కువ డీప్గా ఆలోచన లేకుండా. కుబేరుడు అంటే డబ్బులా? కుబేర కుంకుమ డబ్బులేనా? నాకు తెలియదు, అందుకని అడుగుతున్నా. అంటే కుబేరుడు అంటే డబ్బులే కదా? అవునవును, కరెక్టేనా? కరెక్ట్. అంటే డబ్బులు రావాలనా? డబ్బులు రావాలని కాదు, ఇది కుంకుమ ఒకటి ఏంటంటే పెట్టుకోవడం నాకు ఇష్టము. కుబేర కుంకుమ అంటే అది పెట్టుకున్న తర్వాత డబ్బులు వస్తున్నట్టున్నాయి. వచ్చినాయి. ఓకే, అంటే మేము కూడా పెట్టుకుంటే మాకు వస్తాయా? పెట్టుకోవడం అంటే అమ్మవారి దగ్గర పూజ చేసిన తర్వాత నేను కుబేర కుంకుమ పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో అంటే ఈ కుబేరుడు కుంకుమ ఎక్కడ యూజ్ చేస్తారు ఎక్కువ? కుబేర కుంకుమ ఏంటంటే అన్ని మన షాప్లలో దొరుకుతుంది. చాలా తక్కువ మంది గ్రీన్ కలర్ బొట్టు పెట్టడం జరుగుతుంది. ఓకే, ఈ గ్రీన్ కలర్లోనే ఉంటుంది. చాలా మంది అడిగారు కూడా, గ్రీన్ కలర్ కుంకుమ ఎప్పుడు చూడలేదు, నీ దగ్గరనే చూస్తున్నా అనేసి. దాని హిస్టరీ తెలిసిన వాళ్ళే ఆ కుంకుమను యూజ్ చేయడం జరుగుతుంది. హిస్టరీ ఏంటంటే కుబేర కుంకుమతోని అంత మంచి జరుగుతుంది, ఇలాంటి నజరదర దాకకుండా. ఓకే, అలా ఆ కుంకుమ యూజ్ చేయాలని. కాదు, శ్రీకాంత్ సార్కి ఏమైనా మంత్రాలు వస్తాయా? లేదు, మంత్రాలు ఏం లేదు. అమ్మవారి భక్తుడిని. అంటే కొన్ని పూర్వకాలం మా తాత, మా డాడీ వాళ్ళు ఏం చేస్తుండే, ఆ మహాంకాళి దేవాలయం ఉండే ఆర్తి కార్యక్రమము, అలాగే కళ్ళు శాఖ పెట్టడము, గుమ్మడికాయ దిష్టి తీయడము, ఇలాంటి నేను పూజా కార్యక్రమం చేస్తాను. ఓకే, అంటే పూర్వకాలంలో గ్రామ దేవతలు వీళ్ళందరూ. అంటే అప్పుడు పూర్వకాలం మంత్రాలు వాళ్ళు ఉండేది. గోల్కొండ కోటకు కూడా మంత్రగాళ్ళు వచ్చేసి దేవాలయం కూడా కూర్చొని మంత్రాలు చేసి జపిస్తూనే ఉంటారు. దేవాలయంలో కూడా, మహాంకాళి గుడిలో కూడా, ఇంకా ఇల్లమ్మ గుడిలో కూడా కూర్చొని. అంటే కొంతమంది అమ్మవారు ఆషాఢ మాసం అమాస రోజు కూడా ఈ పంతులు కొంతమందికి శక్తులు రావాలని కూడా వాళ్ళు కూడా వచ్చి ఉపాసంతో వచ్చి అక్కడ జపం చేయడం జరుగుతుంది. ఓకే, గోల్కొండ కోటలో. అంటే మంచి కోసమా చెడు కోసమా వాళ్ళు చేసేది? అంటే ఇప్పుడు వాళ్ళు మంచి గురించే వచ్చే వాళ్ళందరూ, అక్కడ ఉన్న మంత్రకాలు అందరూ కూడా మంచి గురించే వస్తారు. ఎందుకంటే కొంతమంది శివశక్తులు ఉంటారు, కొంతమంది వాళ్ళపైన ఆ పూనకాలు వస్తాయి. ఇంకోటి నెక్స్ట్ ఈ చిన్నపిల్లలకు మంత్రం వేయడము, ప్రతి మంగళవారం ఉతారాలు చేయడానికి గురించి, వాళ్ళ మంత్రాల గురించి, శక్తి గురించి జపం చేయడం జరుగుతుంది. అది. సో అంటే ఇప్పుడు మీ నాన్నగారు ఎప్పుడన్నా చెప్పడం జరిగిందా, అంటే గుడి ప్రత్యేకత గురించి ఏమన్నా చెప్పడం జరిగింది? ఓకే, ఏంది అసలు గోల్కొండ ప్రత్యేకత ఏంది? గోల్కొండ బోనాల ప్రత్యేకత ప్లస్ దేవత యొక్క ప్రత్యేకత. దేవత యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ విగ్రహాలు తీసుకొచ్చి పెట్టడం లేదు, ముందు అమ్మవారు స్వయంభుగా వెలిసిన విగ్రహాలు అవి. ఓకే, స్వయంభుగా వెలిసిన విగ్రహాలు. సెకండ్ థింగ్, అక్కడ గోల్కొండ కోటలో ఎప్పుడు పెద్ద పాము తిరిగేదని మా డాడీ చెప్పేవాళ్ళు. ఓకే, ఇప్పుడు కూడా పెద్ద పాము ఉంది అక్కడ, ఆ పాము తిరిగేవాది. ఇంకోటి ఆ దేవాలయంలో కూడా 2-3 సురంగాలు ఉన్నాయి. ఆ సురంగంలో పాము కూడా వచ్చి వెళ్ళడం కూడా జరుగుతుంది. కాదు, గోల్కొండ కోటలో ఏదో ప్లేస్ లా నిధులు ఉన్నాయి అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది, మాట్లాడుకుంటే నేను విన్నా. సో నిజంగా నిధులు ఉండొచ్చా? మీ నాన్నగారు ఏమైనా చెప్పిరా? నిధులు గోల్కొండ కోట కాకుండా గోల్కొండ సరౌండింగ్ లో నిధులు ఉన్నాయి. ఓకే, పూర్వకాలంలో కొంతమంది ఆ నిధుల గురించి కూడా బలి ఇవ్వడం జరుగుతుండే. ఆవును బలి ఇవ్వడం, ఫ్యామిలీ వాళ్ళని బలి ఇస్తే ఆ లంక బిందెలు వెళ్ళడము చేయడము అట్లాంటివి కూడా జరిగినాయి. కానీ ప్రెసెంట్ ఇప్పుడు అక్కడ ఎలాంటి తవ్వకాలు అలాంటివి ఏం లేవు. బిందెలు వెళ్ళడం జరిగింది, బంగారం వెళ్ళినాయి. వాళ్ళు సంబంధించిన పూజా కార్యక్రమం చేయడము, కొంతమంది ముస్లిం వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నారు. దానికి ఆ డబ్బుతోని దాంతో సెట్ చేసి కూడా జరగడం మంచిగా ఉన్నారు. ఓకే, అంటే ఒకవేళ దేవుడి దయ వల్ల ఆ బిందెలు మీకు దొరికితే ఏం చేస్తారు? ఫస్ట్ అమ్మవారికి మంచి ఆభరణాలు చేపించి, ఓకే, ఒకవేళ దొరికినా అమ్మవారికి సొమ్ములు చేయించి, 2 అమ్మవారికి, జగదమ్మ అమ్మవారికి, మహాంకాళి అమ్మవారికి నేను మంచిగా నిండుగా అమ్మవారిని 2 అమ్మవారిని చూడాలని నాకు ఆశ. ఓకే, అవి చేపిస్తా.
ఇంకోటి ఆ గోల్కొండ ఉన్న దేవాలయానికి సంబంధించి అభివృద్ధి పనుల గురించి దేవాలయానికి అమౌంట్ యూజ్ చేస్తా. ఓకే. ఇంకా కొంచెం అమౌంట్ ఉన్న బీద వాళ్ళకి ఎవరి దగ్గర అమౌంట్ లేదు వాళ్ళకు కూడా దానం గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే శ్రీకాంత్ సార్కి దొరకాలని కోరిక ఉందా? అమ్మవారు ఆశిస్తే ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, దొరకాలని కోరిక అవుతుంది. ఇస్తే బాగా అంత ఇస్తే ఆ దేవాలయానికి కూడా నేను 50% 70% అమ్మవారికి నేను చేపిచ్చేస్తా ఇవి ఉన్నా అన్ని. ఓకే, అంటే నేను మాట్లాడుకుంటుంటే విన్నా, అసలు ఆ బిందెలలో ఏముంటది అంటే మీరు కూడా వినొచ్చు, నాకన్నా పెద్దోళ్ళు కాబట్టి నేను కొన్ని పూర్వ మా నైనమ్మ తాత చెప్పినప్పుడు అప్పుడు ఎండి నాణ్యాలు అంటారు. ఓకే. ఎండి అన్న రాగి అన్న బంగారు నాణ్యాలు వెళ్తాయి. ఓకే. కాయిన్స్ అన్నట్టు. ఓకే. ఎందుకంటే గోల్కొండ కోటలో శ్రీరామదాసు జైలు ఉంది ఆడ. ఆయన భద్రాచలంలో గుడి కట్టించినందుకు ఆయన తీసుకొచ్చి కోటలో వేశారు. అవును అవును. ఆయన విడిపించడానికి రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణ వారు ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఆ నాణ్యాలు ఆయన ముందు ఆయన ఎంత ఖర్చు ఆ దేవాలయానికి పెట్టారో అన్ని నాణ్యాలు ఆయన ముందు వేసేసి ఆ నాణ్యాల పైన కూడా లక్ష్మణ్జీ రామ్ లక్ష్మణ్జీ ఆ సీతమ్మ వారు ఆ కానికల పైన ఉండే. ఆయన రాత్రి పొద్దున్న చూసే వరకు అన్నీ ఉన్నాయి, మా భక్తుడిని విడిచిపెట్టాలని కూడా రాముల వారు కోరడం జరిగింది. ఆ కానికలు చూసి ఆయన అప్పుడే ఇమీడియట్గా రామదాసుని అక్కడ నుంచి వదిలేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఆ నాణ్యాలు మొత్తం అక్కడ ఉండొచ్చు సరౌండింగ్లో. అంటే ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత ఆ నాణ్యాలు ఇప్పుడు ఆ పూర్వకాలంలో ఎవరు తీసుకెళ్ళి ఆ బ్రిటిష్ టైంలో నిజాం సర్కార్ టైంలో అన్నీ డిస్ట్రిబ్యూట్ అయిపోయినట్టు ఉన్నాయి. ఓకే, అది. సో ఫైనల్గా జూలై 7th రోజు మీ జరగబోతున్న ఈ సంబరాలకి ప్రజలను మీరు ఆహ్వానిస్తారు కదా? అవును. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. గోల్కొండ బోనాలు జూలై 7 నుంచి ఆగస్టు 4 వరకు తప్పనిసరిగా గోల్కొండ రిసాల బజార్ నుంచి సాయిబాబాచారి గారి ఇంట్లో పూజారి ఇంట్లో నుంచి మహాంకాళి అమ్మవారి ఊరేగింపు పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతుంది. అక్కడ 100 మంచి పోతరాలతోని అలాగే పెద్ద ఎత్తున విగ్రహాల ఊరేగింపుతోని ప్యాడ్ బ్యాండ్లతోని అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే జగదాంబ అమ్మవారి ఊరేగింపు కూడా బడాబజార్ నుంచి స్టార్ట్ అవుతుంది. టొట్టెల ఊరేగింపు లంగరోజు నుంచి అక్కడ మంత్రివర్యులు అక్కడ పట్టు వసూలు సమర్పించిన తర్వాత 7th జూలై రోజు 3 ఊరేగింపులు ఉంటాయి. ఆ 3 ఊరేగింపులు గోల్కొండ కోటకు రావడంతో అక్కడ చౌరస్తా దగ్గర వచ్చిన తర్వాత లోపల కోటకు తీసుకెళ్తుంది. అది కూడా సాయంత్రం 6 అవుతుంది. ఓకే, సో జూలై 7th రోజు జరగబోయే సంబరాలు పెద్ద ఎత్తున జరగాలని చెప్పేసి అంటే మా ఛానల్ శివ స్టూడియోస్ త్రూ మేము కోరుకుంటున్నాం. అట్లాగే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి అంటే దేవతకి ఇంత బాగా అన్నీ ఇస్తున్నారు. అట్లాగే అంటే మీ ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు మనం ఇంటర్వ్యూ చేసినాం కాబట్టి అది పక్కన పెడితే, సో అంటే మీ ఇంటికి ఎవరన్నా వస్తే మీరు రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ, అంటే మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడడం కానీ, కూర్చోబెట్టడం కానీ, అంటే ఒక మనిషికి ఎంత మర్యాద ఇవ్వాలో అంత మర్యాద ఇవ్వడం అది గొప్ప విషయం. అంటే ఒకవేళ మేము ఎవరన్నా ఇంటికి వెళ్ళినా చెప్పుకుంటాం, అంటే శ్రీకాంత్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, సో ఇట్లా జరిగింది అది ఇది అని చెప్పేసి. సో దాంట్లో మాత్రం నేను ఎంత చెప్పినా తక్కువే అంటే మీ మర్యాదలకి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఎప్పటికీ మీకు ఇట్లా అంటే సంవత్సరాలు ఇంకా మంచి జరగాలని చెప్పేసి సంవత్సరం పెద్ద ఎత్తున మీరు గోల్కొండ పూజలు జరపాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అలాగే ఈ జంట నగరాలు ఉన్న ఆషాఢ మాసం బోనాల్లో గోల్కొండ జగదాంబ మహాంకాళి అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి. అందరూ ఆరోగ్యాలతో ఉండాలి, చల్లగా ఉండాలని ఈ బోనాలలో అందరూ అమ్మవారికి మంచి భక్తి శ్రద్ధతో పూజ చేసుకుంటూ అమ్మవారు కోరికలను అన్నీ నిర్వహిస్తుందని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.